దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ పాయింట్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు సీతక్క, పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా గోదావరి జలాలకు సంబంధించిన వివాదం గత కొంతకాలంగా రాజకీయ రంగు పులుముకుంటూ ఉంది. ఈ నేపథ్యంలో నేను స్పష్టంగా సూచన చేయదలుచుకున్నా, మనం కష్టపడి ప్రాజెక్టులు నిర్మించుకొని గోదావరి పరివాహక ప్రాంతాన్ని, ముఖ్యంగా ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేసుకోవాల్సిన సమయంలో అనవసరమైన ఆరోపణలు, అబద్ధపు ప్రచారాలతోని తెలంగాణ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదు. కాబట్టి దయచేసి ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల పరిపాలన అందించిన వాళ్ళు ఈ ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే మనకు ఎలాంటి సమస్యనే లేదు. ఉమ్మడి రాష్ట్రంలో మన ఆవేదన, మన బాధ, సమైక్య పాలనలో తెలంగాణ ప్రాజెక్టుల్లో నిర్లక్ష్యానికి గురైనాయి. ఈ ప్రాజెక్టులు పూర్తి కావాలంటే మా రాష్ట్రం మాకు కావాలి, నీళ్లు నిధులు నియామకాల నేపథ్యంలో ప్రధానంగా మనం చెబుతూ వచ్చింది ఇదే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు నీళ్లు పుష్కలంగా ఉన్నాయి, నిధులు పుష్కలంగా ఉన్నాయి. చిత్తశుద్ధితోని ప్రాజెక్టులను పూర్తి చేసిన ఉంటే ప్రాణహిత చేవెళ్ళ కావచ్చు, శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు, దీనికి సంబంధించిన దేవాదుల కావచ్చు, ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 3 కావచ్చు, ఎన్నో రకాల ప్రాజెక్టులు, గోదావరి నదీ జలాలకు సంబంధించిన ప్రాజెక్టులను మనము ఈ 10 సంవత్సరాలలో పూర్తి చేసుకొని 967 టీఎంసీలను మనము వినియోగంలోకి తెచ్చుకొని ఉంటే ఈనాడు వరద జలాల మీద కూడా మనం వాటా అడిగి వరద జలాలకు కూడా అవసరం అనుకుంటే దక్షిణ తెలంగాణకు సంబంధించి కృష్ణా పరివాహక ప్రాంతానికి కూడా గోదావరి జలాలను తరలించడానికి అవకాశం ఉండే. కానీ పుష్కలంగా నిధులు అందుబాటులో ఉన్నప్పుడు కూడా ఆలోచన విధానంలో ఉన్న లోపాల వల్ల కేవలం గోదావరి పరివాహక ప్రాంతం మీదనే, గోదావరి నది మీదనే కాళేశ్వరం ప్రాజెక్టుకే 1,02,000 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి. కానీ ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలే. ఈ పరివాహక ప్రాంతంలో ఉన్న ఏ ప్రాజెక్టు మీద ఇప్పుడు ఈరోజు మనం దేవాదులకు సంబంధించిన ఆనాడు 2001లో చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిందంటే వేదిక మీద పెద్దలు కడియం శ్రీహరి గారు ఉన్నారు. ఈ వేదిక మీద ఉన్న దాంట్లో ఎవరైనా 2001 నుంచి 2026 వరకు ప్రజా జీవితంలో ఉండి ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల మీద సంపూర్ణమైన అవగాహన ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే కడియం శ్రీహరి గారు ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ ప్రాజెక్టులు కొనసాగుతూనే ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని సమస్యలు, ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకొన్ని సమస్యలు. ఈరోజు చివరికి పూర్తి చేద్దామని చిత్తశుద్ధితో పనిచేస్తే నిధుల కొరతకు వచ్చింది. భూసేకరణ కూడా ఈరోజు నిధులు ఇవ్వడానికి వెతుక్కునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే 8,11,000 కోట్ల రూపాయల అప్పుల భారం తెలంగాణ రాష్ట్రం మీద ఉండడం వల్ల ఈరోజు సాగునీటి ప్రాజెక్టులు 70%, 80% పూర్తయినా 20-30% పూర్తి చేసుకోవడానికి అవసరమైన నిధులు విడుదల చేయాలంటే నిధుల కొరత ఉన్నది. అందుకే ఈరోజు ఇక్కడికి వచ్చి ప్రాజెక్టును సమీక్షించి రాబోయే 2 ఏళ్లలో ఎట్టి పరిస్థితుల ఈ ప్రాజెక్టులను అన్నిటిని పూర్తి చెయ్యాలనే చిత్తశుద్ధితోనే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అధికారుల్లో చైతన్యము, ప్రజలకు ఒక విశ్వాసం కల్పించడానికి మంత్రులందరం కలిసి ఇక్కడికి వచ్చి సమీక్ష చేసినాం. దీనికి సంబంధించిన భూసేకరణ కావచ్చు, నిర్మాణానికి కావచ్చు, మెయింటెనెన్స్కి కావచ్చు, అవసరమైన అన్ని నిధులను కూడా సత్వరమే విడుదల చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. 2001లో 6,000 కోట్ల రూపాయల అంచనాతో మొదలయ్యి 13,500 కోట్ల రూపాయలకు సవరించిన అంచనాలు వచ్చి ఈరోజు 14,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన
ఇప్పుడు అధికారులు చెప్తున్నారు 18,500 కోట్ల రూపాయలకి అంచనాలు పెంచితే తప్ప ఈ ప్రాజెక్టులు పూర్తి కావు అని అంటున్నారు. 2001లో 6,000 కోట్లతో ప్రయాణం మొదలైతే ఈరోజు 18,500 కోట్లకి ఈ ప్రాజెక్టుల అంచనా విలువలు పెరిగినాయి. ఇకనైనా ఇక్కడ పులి స్టాప్ పెట్టాలి. దీనికి సంబంధించిన కంప్లీట్ ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన అంచనాలు అన్నిటిని కూడా సవరించుకొని తీసుకొని వచ్చి మంత్రివర్గంలో ఆమోదింపజేసుకొని పనులను వేగవంతం చేసి ప్రాజెక్టును పూర్తి చేయండి అని చెప్పి ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నా సూచన ఒక్కటే మిత్రులకు, మీ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి మా మీద ఆరోపణలు చేయడం వల్ల సమస్య పరిష్కారం కాదు. మీరు తప్పు చేసినరా చేయలేదా అనేది ప్రజలు గుర్తించిండ్రు, ప్రజలు శిక్షించిండ్రు. దాంతోనైనా మీలో మార్పు వస్తుందని, పరివర్తన వస్తుందని మేము ఆశించినాం. ఆ దిశగా మీ మాటలు కనిపించడం లేదు. ఏదేమైనా నేను మిత్రులకు సూచన చేస్తున్నా, గోదావరి నదీ జలాలకు సంబంధించిన వివాదాల మీద కూడా శాసనసభలో చర్చ చేద్దాము. ముఖాముఖి కూర్చొని మీ అనుభవం 5 సంవత్సరాలు హరీష్ రావు గారు, 5 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రులుగా పనిచేశారు. 10 సంవత్సరాలు వాళ్ళిద్దరే ఈ శాఖను నిర్వహించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 2 సంవత్సరాలే అయింది నిర్వహించి. 10 సంవత్సరాల మీ అనుభవంతో మీరు సాధించిన విజయాలేంది, మీరు మాకు అప్పచెప్పిన వారసత్వం ఏంది, మాకు అప్పచెప్పిన వారసత్వంలో మేము పాల్పడిన తప్పిదాలేంటివి, మీరు విషయాన్ని విఫలీకరించి సభలో చెప్పండి. ఒకవేళ మేము ఏదైనా సవరించుకునేది ఉంటే సవరించుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మేము మేధావులం కాదు, 80,000 పుస్తకాలు చదవలేదు, లేకపోతే మేము ప్రపంచ జ్ఞానులం అని కూడా మేము చెప్పడం లేదు. మేము మనుషులము, మేము చదివి తెలుసుకుంటాం, మేము అడిగి తెలుసుకుంటాం, మేము సూచన చేస్తే తీసుకుంటాం. గోదావరి నదీ జలాల వివాదాలని సభలోనే మనం చర్చ చేసుకుందాం అని చెప్పి ప్రతిపక్షానికి నేను సూచన చేస్తున్నా. ఇక మూడవది, నేను సంపూర్ణంగా విశ్వసించేది ఏ సమస్యకైనా, ఎంత జటిలమైన సమస్యకైనా చర్చలే పరిష్కారాన్ని చూపిస్తాయి. నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాలలో అన్నిట్లలో తెలంగాణ హక్కులను, అది గోదావరి కావచ్చు, కృష్ణానది కావచ్చు, హక్కులను కాపాడడమే కాకుండా ఇప్పటి వరకు అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించి ప్రాజెక్టులను అన్నిటిని కూడా నిర్మాణం పూర్తి చేస్తాం. మా శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. ఎవరికి ఎలాంటి అనుమానము అవసరం లేదు, ఎవరికి ఎలాంటి చింత అవసరం లేదు. విషయాలు ఉంటే రేపు బడ్జెట్ సమావేశంలో ఖచ్చితంగా ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చి అక్కడ చర్చ చేస్తాం. సహకరించిన మీడియా మిత్రులకు, ఎందుకంటే సన్లైట్ ఫెయిల్ అవుతుంది, త్వరగా ప్రయాణం మొదలు పెట్టేది ఉంది, మళ్ళీ ఒకసారి వస్తా. సమ్మక్క సారలమ్మ జాతర కూడా బ్రహ్మాండంగా జరిగింది, మీకు తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో ఒక సౌత్ కుంభమేళాగా నిర్వహించినాం. చిన్న చిన్న అక్కడక్కడ ఏమైనా నిర్వహణలో ఉన్నా మీరు అందరు సహకరించి ఒక గొప్ప మేళాను మీరు అందరూ చేసిండ్రు. ఇంకా దాన్ని అభివృద్ధి చేస్తాం. శాశ్వతంగా అక్కడ వసతులను కూడా ఏర్పాటు చేస్తాం. నిరంతరం అక్కడికి భక్తులు వచ్చి దర్శించుకునే విధంగా అన్ని ఏర్పాట్లను చేస్తాం. మళ్ళొకసారి నాకు సమ్మక్క సారలమ్మ వచ్చేది ఉన్నది. ఆ రోజు వివరంగా మీ అందరు పాత్రికేయ మిత్రులతో కూర్చొని భోజనం చేసి అన్ని వివరాలు మీతో మాట్లాడి వెళ్తా. తొందరలోనే ఇన్ఛార్జ్ మంత్రి గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి సూచన చేస్తున్నా.